హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమాస్ డిజిటల్ డైరీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి స్నాక్ రెసిపీ తీసుకొచ్చానండి. అప్పటికప్పుడు మనం ఈ స్నాక్ని తయారు చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఆనియన్తో మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ టేస్టీ రెసిపీని తయారు చేసుకోవచ్చండి. ఇంకెందుకు లేటు, ఈ స్నాక్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో, కావలసిన పదార్థాలు ఏంటో వెంటనే చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక బేసన్ తీసుకోండి. ఇక్కడ నేను 4 మీడియం సైజ్ ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకున్నానండి. మనకి పకోడీ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇంకా కొంచెం కొత్తిమీరని కూడా తరిగి వేసుకోవాలి. ఇంకా ఇందులోనే 1 టీ స్పూన్ కారం పొడి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము బియ్యపిండి వేసుకోవాలండి. పొడి పిండే వేసుకోవాలి. నేను చూపిస్తున్న కప్పు సైజు బియ్యపిండి అయితే మనం తీసుకున్న ఆనియన్స్కి కరెక్ట్గా సరిపోతుంది. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ కూడా చూసుకుంటూ కలుపుకోవాలి. ఒక పిండి ముద్దలాగా వచ్చే వరకు కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, మనకి పిండి ముద్ద రెడీ అయిపోయింది. ఈ విధంగా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని రౌండ్గా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత అరచేతిలో వేసుకొని కొద్దిగా ప్రెస్ చేసి కట్లెట్ లాగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ప్రెస్ చేసి పెట్టుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. మధ్యలో తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, మన ఆనియన్ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది. చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.